నమస్తే, నా పేరు శివారెడ్డి. టుడేస్ హాట్ టాపిక్ లో భాగంగా షర్మిల గారు మాట తప్పని మడమ తిప్పని రాజన్న బిడ్డ మీకు మాటిస్తుంది. చేనేతల బతుకులను రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ నిలబెడుతుందని మీకు మాటిస్తున్నాం. షర్మిల గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి. అయితే ప్రస్తుతం అవన్నీ గతం. తను కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. కేసీఆర్ గారు ఒకసారి షర్మిల గారి రాజకీయ ప్రస్థానాన్ని మనం గుర్తు చేసుకుంటే, రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జరిగినటువంటి రకరకాల పరిణామాలు, పార్టీని వ్యతిరేకించి పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏవేవో నిందలతో, ఎన్నో అవమానాలతో కేసులు ఎదుర్కొంటున్న సందర్భంలో 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవిస్తే, తదనంతర పరిణామాలు, కేసులు, వీటన్నిటి వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తోడుగా నిలిచి 2012లో మరో మహాప్రస్థానం పేరుతో సుదీర్ఘంగా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు షర్మిల గారు తన రాజకీయ పాదయాత్ర చేయడం జరిగింది. అయితే అన్నకు తోడుగా జగనన్న వదిలిన బాణాన్ని అని ప్రారంభించిన తన రాజకీయ ప్రస్థానం 2019లో బై బై బాబు అనేటటువంటి నినాదంతో ఎలక్షన్స్ లో కూడా తను విస్తృతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడం జరిగింది. పలు సభల్లో పాల్గొనడం జరిగింది. బై బై బాబు, బై బై బాబు అనే నినాదంతో తన జగన్మోహన్ రెడ్డి అన్నైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి ప్రచారం చేసింది. అన్ని రకాల సహాయ సహకారాలు. నేను జగనన్న వదిలిన బాణాన్ని, జగనన్న నాయకత్వంలో రాజన్న రాజ్యం మళ్ళీ సాధ్యం. తర్వాత ఏం జరిగింది, వారిద్దరి మధ్య, వారి కుటుంబాల్లో ఏమి వ్యత్యాసాలు వచ్చాయో ప్రజలకు అప్రస్తుతం తెలియదు కూడా. వైఎస్ఆర్ టీపీ తెలంగాణ పార్టీ అని తెలంగాణలో తన రాజకీయ ప్రస్థానం మొదలెట్టింది. ఇక్కడే పెరిగాను, ఇక్కడే పెళ్లి చేసుకున్నాను, ఇక్కడే బిడ్డలు కన్నాను, నాది తెలంగాణ, నేను తెలంగాణ వాసిని అని చెప్పి తెలంగాణ అంతటా విస్తృతంగా పాదయాత్ర చేసింది. ఎన్నో రకాలైనటువంటి నిరసనలు, బంధులు, ఉద్యోగుల కోసం, నోటిఫికేషన్ల కోసం ఎన్నో సందర్భాల్లో తను దీక్షలు చేయడము లాంటి ఎన్నో కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంది. షర్మిల గారికి చెప్పాలంటే అనుకున్నంత గుర్తింపు రాలేదని చెప్పాలి. తెలంగాణ ప్రజలు ఆమెను హక్కున చేర్చుకోలేదా, లేక తన వాక్యాలను పెద్దగా సీరియస్గా తీసుకోలేదా మనకు తెలియదు, కానీ తెలంగాణ ప్రజలైతే పెద్దగా ఆదరించలేదని చెప్పాలి. ఒక సందర్భంలో తను ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్టీపీఏ ప్రధానమైన పార్టీ, కేసీఆర్ను ఓడించగలిగేది, కేసీఆర్ మెడలు వంచగలిగేది వైఎస్ఆర్టీపీఏ అని చెప్పి ఎన్నో సందర్భాల్లో తను రాజకీయ ప్రసంగాన్ని వేడిగా కొనసాగించడం జరిగింది. కేసీఆర్ గారు చేసిన నిర్లక్ష్యం వల్ల ఈ రోజు దేశంలోనే మన రాష్ట్రము నిరుద్యోగంలో అత్యధిక స్థానంలో ఉంది. కాలం గడుస్తున్న కొద్దీ తెలంగాణలో ఎలక్షన్స్ రావడం, తెలంగాణ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నట్టు వివరణ వచ్చినప్పటికీ వెంటనే తెలంగాణలోని అన్ని స్థానాల్లో నేను పోటీ చేస్తున్నానని చెప్పడం జరిగింది. ఇలా అన్ని స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పినటువంటి షర్మిల గారు మరుసటి రోజునే రాజకీయంగా తెలంగాణలో శాసనసభ ఎలక్షన్స్లో పోటీ చేయడం లేదు. తరువాత కాంగ్రెస్ పార్టీకి మేము బేషరతుగా మద్దతు ఇస్తున్నామనేటటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే ఒకసారి మనం గతంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించబడింది, నెలకొల్పబడింది లేదా స్థాపించబడింది కేవలం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత దారుణంగాను హింసించి అవమానకరంగా జైల్లో పెట్టి నానా ఇబ్బందులు పెట్టినందుకు గాను తన సొంత పార్టీ పెట్టుకోవడం, సొంత పార్టీ ప్రారంభించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు అక్కడ పార్టీ పెట్టిన, తెలంగాణలో షర్మిల గారు పార్టీని స్థాపించిన, రెండు కూడా ప్రారంభ సందర్భం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రారంభించబడినటువంటి పార్టీలే. అయితే
షర్మిల గారు జగన్ గారికి మద్దతిస్తున్న సందర్భంలో కానీ, ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టిన సందర్భంలో కానీ ఎన్నో సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీని నేరుగా విమర్శించడం జరిగింది. విమర్శలు కూడా స్పష్టంగా వాళ్ళని ఏ రకంగా హింసించారు, వాళ్ళ అన్నను కానీ వారి కుటుంబాన్ని కానీ ఏ రకంగా అవమానపరిచారు. తను ఈ రోజు ఈ పార్టీకి ప్రచారం చేయడానికి కానీ లేదా తను సొంత పార్టీకి పెట్టడానికి కానీ కేవలము రాజకీయ పరమైనటువంటి కాంగ్రెస్ పార్టీతో విభేదాలు, కాంగ్రెస్ పార్టీలో ఇమడలేకనే మేము ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసి వచ్చిందని చెప్పినటువంటి షర్మిల గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో అది తన తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఆశించిన పార్టీ కాదు, తన తండ్రి గారి ఆశయాలతో కూడిన పార్టీ కాదు. ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మా తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు, ఆలోచనలతో కూడినటువంటి కాంగ్రెస్ పార్టీ కాదు అని పలు సందర్భాల్లో విమర్శించినటువంటి షర్మిల గారు ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీలో చేరడము, ఆ కాంగ్రెస్ పార్టీలోని తన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేయడం జరిగింది. అయితే ఆనాడు విమర్శించినటువంటి అదే వ్యక్తి షర్మిల గారు ఈరోజు తన తండ్రి ఆశయ సాధన రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడం అని, తను ఈరోజు తన తండ్రి కోరికను తీర్చడానికి కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పడం మనం అందరం గుర్తించాలి. రాజకీయాలంటే ఇలానే ఉంటాయా? రాజకీయం అంటే ఎప్పుడు అవసరానికి తగ్గట్టుగా మాటలు, వ్యాఖ్యలు కూడా మారిపోతాయా అంటే ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత మనకు నిజమే అనిపిస్తుంది. రాజకీయం ఒక కోరిక, రాజకీయం ఒక వ్యసనం. రాజకీయ పదవుల కోసం ఎంతటి వ్యక్తిత్వాన్నైనా చంపుకొని తను రాజకీయం మాట్లాడడం అనేది ఈరోజు మనం స్పష్టంగా గమనిస్తున్నాం. ఇలాంటి సందర్భాలు గతంలో మనకు ఎన్నో సందర్భాల్లో గమనించవచ్చు. రాజకీయపరమైనటువంటి అవసరాల కోసం ఒకే కుటుంబంలోని ఎన్నో సందర్భాల్లో వేరు పార్టీల్లో నుంచి ఒకే శాసనసభ స్థానానికి పోటీ చేయడం కూడా మనం గమనించవచ్చు. కేవలం అది రాజకీయమా, ప్రజాసేవ అంటే ఖచ్చితంగా అది రాజకీయమే. ప్రజాసేవ చేయడానికి రాజకీయ పదవులే అవసరం లేదు, ప్రజాసేవ చేయడానికి రాజకీయ పార్టీలే అక్కర్లేదు. ఎంతో మంది దేశంలో ప్రజాసేవ చేస్తూనే ఉన్నారు, ఎలాంటి గుర్తింపు కూడా ఆశించడం కూడా లేదు. వారు ఎలక్షన్స్ ని ఎలా ఎదుర్కొనాలి? రానున్న ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్లో కనీసం 1-2% కూడా లేని ఓట్ల శాతాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఎవరి ముఖాన్ని ప్రస్ఫుటంగా ప్రదర్శించి కాంగ్రెస్ పార్టీ కొంత ఉపశమనం పొందాలనేటటువంటి సందిగ్ధ పరిస్థితుల్లో షర్మిల గారు వారికి ఒక అనుకోని అద్భుతంగా దొరికారు. ఈ అద్భుతం ఎంత గొప్ప అద్భుతం అంటే స్వయాన తన అన్న ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండడం, ఎవరినైతే ఎదుర్కొనలేక గత 10 ఏళ్లుగా చతికిలబడి ఉన్నారో అలాంటి కాంగ్రెస్ పార్టీకి తన జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలైనటువంటి షర్మిల గారు ఒక పెద్ద అద్భుతం, లేకపోతే ఒక గొప్ప ఊరట నేను చెప్పొచ్చు. మనం ఏ రోజైతే తను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి తన పార్టీని సిద్ధపడిందో ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఒకంత ఉపశమనం పొంది ఆంధ్రప్రదేశ్లో తనకి ప్రచారం చేయడం కానీ లేదా తన పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక సరైన వ్యక్తి దొరికాడనేటటువంటి సంతోషంలో ఉండగా షర్మిల గారు జాయిన్ కావడం, చకచక అన్ని ఆమె కండువా కప్పుకోవడము, పార్టీ విలీనం చేయడం అన్ని వెంటనే జరిగిపోయాయి. అంతకీ రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ షర్మిల రావడాన్ని జగన్ పార్టీని వ్యతిరేకిస్తున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, జగన్ని వ్యతిరేకిస్తున్నటువంటి కొన్ని మీడియా వర్గాలు వెంటనే వాటి కళాలకు, పెన్నులకు పదును పెట్టి విచ్చలవిడిగా రాయడం మొదలుపెట్టారు. అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పని, వచ్చేసింది షర్మిల గారు. రాష్ట్రం ఎలక్షన్స్ జరగడమే తరువాయి జగన్మోహన్ రెడ్డి ఓటమి అనేది ఇక పెద్ద దూరంలో లేదని రోజులు లెక్క పెట్టడం కూడా స్టార్ట్ చేశారు. కొందరైతే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ అధికారం కేవలం 100 రోజులని, మరొకరైతే ఒక రోజు అయిపోయింది 99 రోజులని, ఇలా లెక్కలు పట్టే పరిస్థితిలో ఉన్నారు. ఓకే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటును కాంక్షించి అధికారంలోకి వద్దామనుకున్నటువంటి టీడీపీ జనసేన పొత్తు షర్మిల గారు రావడంతో అది సాధ్యమవుతుందా? నిజంగా వైఎస్ఆర్ అభిమానులు కానీ లేదా జగన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేద్దామనుకున్నటువంటి కొన్ని కాంగ్రెస్ ఇష్టంతో కూడిన వ్యతిరేక వర్గాలు ఇప్పుడు ఏదైతే జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి గారు ఈ సీట్ల సర్దుబాటులో కొందరికి సీట్లు వస్తున్నాయి, కొందరు సిట్టింగులకు సీట్లు రావట్లేదు. ఆ వ్యతిరేకతతో కూడినటువంటి వ్యక్తులు ఎవరైతే షర్మిల గారితో జాయిన్ అవుతారో అప్పుడు ఓటు ఎవరి దిక్కు చీలుతుంది? చీల్తే షర్మిల గారు గాన ఓటు శాతాన్ని చీల్చి ఓటు శాతాన్ని పెంచుకోగలిగితే అది టీడీపీకి ఏ విధంగా గెలుపుకు పనికొస్తుంది? సో విభిన్నమైనటువంటి ఈక్వేషన్స్ లో ఓవరాల్ గా చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి
ఎవరైనా కొందరు వ్యక్తులు షర్మిల గారితో చేరినా లేదా షర్మిల గారు గతంలోని కాంగ్రెస్ పార్టీని వీడి వేరే పార్టీలో ఉన్నటువంటి వారిని కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసినప్పటికీ అది టీడీపీకి ఏ రకంగా గెలుపుకు దోహదపడుతుంది? గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు ఈరోజు టీడీపీ పార్టీలో ఉన్నారు, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఓవరాల్గా చెప్తే ప్రత్యక్షంగా ఏ పార్టీకి షర్మిల గారు రావడం వల్ల పెద్దగా ప్రత్యేకంగా వచ్చే నష్టం అయితే ఎక్కడా కనపడడం లేదు. వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ తను రాబో కాలంలో ఏదో అలా వెంటనే అధికారంలోకి వచ్చేసేటంతటి ఒక సునాయాసమైనటువంటి ప్రయాణం, రాజకీయ ప్రయాణం అయితే ఉండదు. తను కూడా పార్టీని బలోపేతం చేయడానికి చాలానే కష్టపడవలసి వస్తుంది. కష్టపడే తరుణంలో బలవంతుడైనటువంటి లేదా ప్రస్తుతం శక్తివంతుడుగా కనపడుతున్నటువంటి రాజకీయమైనటువంటి బలంతో ఉన్నటువంటి తన అన్నను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే మిగిలిన పార్టీ వారు వేసే ఎత్తుగడలు, మిగిలిన పార్టీ వారు వేసేటటువంటి రకరకాల గేమ్స్లో తను కూడా పావుగా మారుతుందా లేదా తనే వారిని పావులుగా మారుస్తుందా అనేది రాబో కాలంలో మనము స్పష్టంగా చూడొచ్చు. షర్మిల గారి కాంగ్రెస్ ప్రయాణం కాంగ్రెస్ పార్టీకి ఊరటే కానీ షర్మిల గారికి అయితే ఓ పెద్ద ఛాలెంజ్గానే చెప్పొచ్చు. సో ఓవరాల్ మనం చెప్పేది ఏంటంటే షర్మిల గారు ఆంధ్రప్రదేశ్కి పిసిసికి అధ్యక్షురాలుగా రావాలి, తన సత్తాను కూడా చాటే ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నంలో ఎవరెవరికి ఎలాంటి ప్లేస్ వస్తుందో ఆంధ్రప్రదేశ్లో మనం కూడా చూడబోతున్నాం. ఓకే, లెట్ us వాచ్, వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.